సచిన్ ఎక్కడికి వెళ్తున్నావు? వాటర్ ఫాల్స్ వెళ్తున్నావా? హలో ఎవ్రీవన్, ఈ రోజు ఇంకొక మంచి వ్లాగ్ తో మేము ముందుకు వచ్చేస్తున్నాం. ఆ ఊరు సాలూరు. సాలూరుకి దగ్గరలో ఎన్నో మంచి మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. అలాగా మేము ఈరోజు ఆలూరి వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్తున్నాము. లొకేషన్, సీనరీస్ అన్నీ చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మా డాడీ పిల్లలు ఆల్రెడీ మాకు వే చూపించేసి లోపలికి వెళ్తున్నారనమాట. ఇక్కడ జనరల్ గా వాటర్ ఫాల్స్ అంటే ఇలా పెద్ద పెద్ద రాళ్ళు అవి ఉంటాయి, మొత్తం టోటల్ గా వాటర్ ఫ్లో అవ్వదండి. ఇక్కడ మనం ఈ రాళ్ళు, రప్పలు, కొండలు, కోనలు అన్ని దాటుకొని వెళ్తే మనకి ఇలాంటి వాటర్ ఫాల్స్ వస్తుంది అనమాట. సో మేము పై వరకు ఎక్కలేదు, ఎందుకంటే ఇది అప్పటికే మేము ఆఫ్టర్నూన్ 2 or 3కి బయలుదేరాము. అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ రిటర్న్ అంతా చెట్ల మధ్యలో నుండి నడుచుకొని రావాలి. రోడ్డు కూడా బాగోదు, అంత రాళ్ళు రప్పలు ఉంటాయన్నమాట. అందుకని ఒక 2 hours కోసం మా ఇంటి దగ్గర నుండి వెళ్ళాం అనమాట. స్లోగా నడు, గాబరా పిల్లలు చూసుకో. చేమలు అయ్యి ఉన్నాయి కదా, ఇందాక కరిస్తాయి, చూసుకొని వెళ్ళు. కిందని చూడాలి. మా ముగ్గురు పిల్లలకి వాటర్ అంటే చాలా ఇష్టము, ఆడుకోవడం అంటే వాటర్లో ఆడుకోవడం చాలా ఇష్టము. సో ఇంకా ఎంత దూరం నడవాలి, జనరల్గా ఎక్కడికైనా వెళ్తే ఎంత దూరం అని అడుగుతారు. వీళ్ళకి ఇలా మధ్య మధ్యలో నుండి వెళ్తుంటే చాలా ఏదో వింతగా కొత్తగా అనిపించింది, అందుకని ఎక్సైట్ అయ్యి వెళ్ళారనమాట. యా కమ్ కమ్, నువ్వు ఎలా వచ్చావు అలా వచ్చేసాయి. యు నో హౌ? యా గో బ్యాక్ టు అమ్మమ్మ అండ్ పిన్ని. తడుస్తావా ఫుల్గా? వాటర్ లో తడుస్తావా? యు వాంట్ యూ కెన్. నేను నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము అరకు వెళ్ళిన వీడియో, అది మీరు చూడకపోతే కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, ఆ వీడియోను కూడా చూడండి. మా ఊరి చుట్టూ అన్ని వాటర్ ఫాల్స్ అనండి, కొండలన్నిటి మధ్యలో మా ఊరు ఉందన్నమాట. చాలా వాటర్ ఫాల్ ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. పిక్నిక్ సీజన్ వచ్చిందంటే దండిగాము, తోనాము, కురుకుటి, లేకపోతే ఇంకా చాలా చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి అన్నమాట. మనకి అక్టోబర్ నవంబర్ ఆ టైంలో వాటర్ ఫుల్ గా ఉంటుంది. అండ్ రోడ్స్ కూడా కొంచెం క్లియర్ చేస్తారు అనమాట, ఎందుకంటే చాలా మంది వెళ్తారు కాబట్టి రోడ్స్ క్లియర్ చేస్తారు. మేము ఇది జూన్ జూలైలో వెళ్తున్నాము, అందుకు వెళ్ళే దారి కూడా అంత క్లియర్ గా లేదనమాట. తెలిసిన వాళ్ళని అడిగి, డాడీకి షాప్ లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని వీళ్ళని అడిగి వెళ్ళాం అనమాట. ఇది ఉంటుంది సీజన్ లో అంటే రాళ్ళన్నీ కొంచెం నార్మల్ గా ఉంటాయి, కానీ ఇప్పుడు చాలా స్లిప్పరీగా ఉన్నాయన్నమాట. కొన్ని రాళ్ళు కింద వాటర్ తగులుతున్న రాళ్ళన్నీ బాగా స్లిప్పరీగా ఉన్నాయన్నమాట. మా వాడేమో ఎగ్జైట్ అయ్యి పైకి వెళ్తా ఇంకా వెళ్దాం అని అడుగుతున్నాడు. మాకేమో చీకటి పడుతుంది, రారా బాబు వెనక్కి అని మేము అంటున్నాం అనమాట. మొత్తానికి వాళ్ళ తాతయ్యని తీసుకెళ్ళి మేము వెళ్ళిన దానికన్నా చాలా దూరంగా వెళ్ళాడు. మా చిన్నోడు కూడా వాళ్ళిద్దరితో కోపపోయి నేను కూడా వెళ్తానని చెప్పి వాడు కూడా పోయాడు అనమాట. మా పెద్దోడు మా డాడీకి చెప్తున్నారు, తాతయ్య ఈ రాయి మీద ఎక్కువ, ఇక్కడ స్లిప్పరీ లేదు, అక్కడ స్లిప్పరీ లేదని. అంత పెద్దోడు అయిపోయాడు వాడు అప్పుడే. నేనైతే మా వాడిని ఆగరా బాబు, వద్దురా బాబు అండంతోనే సరిపోయింది. లోహిత్ నచ్చిందా? ఇంకెళ్ళిపోవాలి మనం. ఈ రోజు మా వాడితో ఈ వాటర్ ఫాల్స్కి వెళ్తే నాకేం తెలిసి వచ్చిందంటే, నేను చిన్నప్పుడు ఎప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్ళినా అసలు ఎంతమంది మా మమ్మీ డాడీ వద్దని చెప్తున్నా కూడా నేను లోపలికి ముందుకు వెళ్ళిపోతానని చాలాసార్లు రాళ్ళ మీద జారి పడిన టైం ఉంది. ఆ సంగతి నాకు తెలుసు కదా, అందుకని మా వాడు ఎక్కుతుంటే నాకు ముందే గుండెల్లో దద్దడ్లా ఆడుతుంది అనమాట. ఎవరైనా అమ్మా నాన్నలు అయిన తర్వాతే
పిల్లల కోసం వాళ్ళు ఎంత టెన్షన్ పెడతారనేది తెలుస్తుందేమో. మా వాళ్ళకైతే భలే నచ్చింది ఇది. ఏది నీ డాన్స్? మా అమ్మ అయితే అక్కడ నేను ఎక్కడ ఉన్నానా అని టెన్షన్ పడుతుంది, నేను మా వాడు ఎక్కడ ఉన్నానా అని టెన్షన్ పడుతున్నారు. మా డాడీ ఇద్దరు పిల్లల్లో ముగ్గురు మనవాళ్ళు కదా, దాంట్లో ఒకరినొకరిని చూసుకుంటున్నారు. ఈ రాయి మీద ఎక్కితే సేఫ్, ఆ రాయి మీద ఎక్కితే సేఫ్ అని మాకు వే చూపిస్తున్నారు. అదే అది వెళ్ళిపోతే వాష్ యువర్ ఫీట్ అండ్ కమ్. అక్కడ దగ్గరలో ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంటే వాళ్ళు వాటర్ వదిలేశారనమాట, కింద లీక్ అవుతూ మొత్తం వాటర్ అంతా వచ్చింది. ఇంకా నీళ్లు దొరికితే మా వాళ్ళకి పండగ ఒకరు వేసుకొని కంప్లైంట్లు ఇచ్చుకుంటున్నారు. దా ఏం అయిపోలేదు, వాటరే. వీడియో తీసింది. ఏడు అవ్యానేడి ఎక్కడికి వెళ్ళాడు అవ్యానా? అవ్యాన్ అబ్బా అవ్యాన్లో వచ్చిన ఇంకొకసారి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్.